అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ శాస్త్రవేత్తల్లో గెలీలియోకి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. మనం ఎందుకు గెలీలియోని గుర్తు చేసుకోవాలి? చాలా మంది శాస్త్రవేత్తలు ఉండొచ్చు. అంతేకాకుండా గెలీలియో యొక్క ప్రాధాన్యతతో చెప్పాలంటే ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని పిలుస్తారు. ఈ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరో సామాన్యుడు కాదు. ఐన్‌స్టీన్ లాంటి మహామేధావే ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని పిలిచాడు. ఇలా పిలవడానికి కారణం ఏమిటి? ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉండగా గెలీలియోనే ఎందుకు పిలిచారు అన్నటువంటిది. ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, అంతకుముందు శాస్త్రవేత్తలుగా చలామణి అయిన చాలా శాస్త్రవేత్తలు అయితే ఉన్నారు. కానీ గెలీలియో యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఈయన్ని కేవలం ఏదో సిద్ధాంతాలు చెప్పడం, ఓ థియరీలు, గణిత శాస్త్రంతో గణిత గణితాన్ని వివరించడం లాంటివే కాకుండా, ఈయన దాన్ని ఒక ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేశాడు ఈ సిద్ధాంతాలను. అంటే ప్రయోగపూర్వకంగా రుజువు చేసి, దానికి గణిత శాస్త్రంతో దాన్ని సాల్వ్ చేసి, అది ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా చూపించగలిగాడు. ఈ ప్రయోగం ద్వారా ఇది చూపించొచ్చని. అది అంతకుముందు అసల చరిత్రలో ఏ శాస్త్రవేత్తకి తెలియనటువంటి విషయం అది. అంతకుముందు కోపర్నికస్ కూడా ఆయన కూడా శాస్త్రవేత్తే. కానీ కోపర్నికస్ తనదంతా కూడా గణితం మీద ఆధారపడ్డాడు. గణితం ద్వారా నిరూపించడం. ఈ గణితం ద్వారా నిరూపించేటువంటి విషయాలేమిటంటే అందరికీ అర్థం కావు. గణితం మీద పట్టుండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. కానీ అంటే గణితం మీద పట్టుండేవాళ్ళు మాత్రమే కోపర్నికస్ చెప్పినటువంటి పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలుగుతారు. కానీ సామాన్యులకు అర్థం కావు. కానీ గెలీలియో ఏం చేశాడంటే, దాన్ని చిన్న చిన్న ప్రయోగాల ద్వారా చేసి, ఆ ప్రయోగాలను ప్రజల ముందు ప్రదర్శించి, లేతే ఆయన టెలిస్కోప్ కొనుక్కున్నాడు. టెలిస్కోప్‌తో కొన్ని చూపించి అంతకుముందున్నటువంటి వాళ్ళ మీద సామాన్య జనాలకి అంతకుముందు ఏటంటే పండితులందరూ కూడా లాటిన్ భాషలో రాసేవారు. లాటిన్ అంటే మనకు సంస్కృతం ఎలాగో వాళ్ళకి యూరోపియన్ వాళ్ళకి లాటిన్. లాటిన్ భాష అందరికీ అర్థం కాదు. అంచేత ఏంటంటే ఈయన ఇటాలియన్ భాషలో ప్రజల భాష అయినటువంటి ఇటాలియన్ భాషలో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏమిటంటే మిగతా శాస్త్రవేత్తలకి అంతకు ముందు ఉండేటువంటి శాస్త్రవేత్తలకి గెలీలియోకి చాలా తేడా ఉంది. ఈ రకంగా అయితే దీని గురించి ముందు ముందు తెలుసుకుందాం. ఎందుకీయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటారన్నది. ఇది తెలియాలి అంటే ముందు గెలీలియోకు ముందు సైన్స్ పరిస్థితి ఎలా ఉండేదో చూడాలి. గెలీలియోకు ముందు పరిస్థితి. అంటే గెలీలియోకు ముందు సైన్స్ ఎలా ఉండేదంటే మొత్తం అంతా కూడా అంతా ఒక తాత్విక పరమైనటువంటి విశ్లేషణలతోనూ, అది మత విశ్వాసాలతోనూ, మత గ్రంథాల్లో రాయబడినటువంటి వ్రాతల పైన ఆధారపడి ఉండేది. అంటే అంతకు ముందు ఉండేటువంటి చాలా మంది తత్వవేత్తలు అప్పుడు ఏంటంటే ఈ విధంగా సైన్స్ అనడానికి లేదు. అప్పుడు ఏమనేవారు అంటే దాన్ని న్యాచురల్ ఫిలాసఫీ అని పిలిచేవారు. న్యాచురల్ ఫిలాసఫీ అనే పేరుతో ఉండేది తప్పించి సైన్స్ అనేటువంటి పదం లేదు అప్పుడు. ప్రకృతిని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఆ అర్థం చేసుకుని వాళ్ళు ఏంటంటే ఒక తత్వంతో దాన్ని విశదీకరించేవారు. ఇది ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. దానికి ప్రత్యేకంగా ఏంటంటే అవన్నీ కూడా వాడు వాళ్ళు ఫిలాసఫికల్‌గా తాత్వికపర విశ్లేషాలు అది మత అది మత విశ్వాసాలకు విరుద్ధంగా లేకుండా, ఆ విధంగా ఆ మత గ్రంథాల్లో ఏవైతే క్రోడీకరించారో వాటిని వ్యతిరేకించకుండా, ఆ విధంగా రాసేవాడు తప్పించి, దానికి మీద ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు చేయడం గానీ, ఇవన్నీ గానీ ఉండేవి గాదు. అసలా అంతకుముందు చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి ఆనాటి సైన్స్ అనుకుంటే ముఖ్యంగా ఏంటంటే భౌతిక శాస్త్రంలోను, భౌతిక శాస్త్ర ఖగోళ శాస్త్రాల్లో ఇందులో అరిస్టాటిలు, ఖగోళ శాస్త్రంలో టోలమీ వీళ్ళ యొక్క సిద్ధాంతాలు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ఈ అరిస్టాటిల్ అనేవాడు ఆయన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినటువంటి ఈ వ్యక్తి ఆ కాలంలో ఏంటంటే ఈయన్ని సజీవ విజ్ఞాన సర్వస్వం అని పిలిచేవారు.
సజీవ విజ్ఞాన సరస్సు అంటే లివింగ్ ఎన్సైక్లోపీడియా. ఆనాడు ఏ విధంగా భావించేవారంటే అరిస్టాటిల్తోనే సైన్స్ పుట్టి అరిస్టాటిల్తోనే చనిపోయింది అనుకున్నారు. అలాంటిది అరిస్టాటిల్ ఈయన ఏంటంటే 1000కి పైగా గ్రంథాలు రాశాడు. 1000కి పైగా గ్రంథాలు రాశాడు అంటే అవన్నీ మనకి రికార్డులు ఎక్కడ దొరకవు. కానీ మిగతా చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఆయన 1000కి పైగా గ్రంథాలు రాశాడు. ఆయన ఏంటంటే ఈ అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథాలని యూరప్ అంతా కూడా 1500 సంవత్సరాల పాటు టెక్స్ట్ బుక్స్ కింద వాడారు. అంటే అరిస్టాటిల్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందో చూసుకోండి. అసలు సాధారణంగా ఒక టెక్స్ట్ బుక్ కింద వాడారు అంటే ఈ కాలంలో మనం టెక్స్ట్ బుక్ వాడితే దాని లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రివైజ్ అయిపోతూ ఉంటుంది సిలబస్. అలాంటిది 1500 సంవత్సరాల పాటు ఎక్కడ మార్పులు చేర్పులు లేకుండా యూరప్ అంతటా కూడా ఈ అరిస్టాటిల్ ఏవైతే చెప్పాడో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఎవడో దాని మీద ప్రశ్నించేవాళ్ళు లేడు. ఇప్పుడు మత గ్రంథాలను ఏ విధంగా అయితే ప్రశ్నించడం కుదరదో ఈయన అరిస్టాటిల్ చెప్పినటువంటి తత్వాన్ని కానీ సైన్స్ని కానీ అలాగే భావించారు. ఒక ఉదాహరణ చెప్తాను ఎంత గుడ్డిగా ఫాలో అయ్యారని చెప్పడానికి. ఉదాహరణకి మన ఇళ్లల్లో తిరిగేటువంటి ఈగ ఉంటుంది కదా, ఈగకి 8 కాళ్ళు ఉన్నాయని ఆయన పుస్తకంలో రాశాడు. అది ఎవడైనా ఒక అనుమానం వచ్చినవాడు ఇంట్లో తిరిగేటువంటి ఒక ఈగను పట్టుకుని దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయో లెక్కట్టచ్చు. ఈ వీటికన్నిటికీ కూడా 6 కాళ్ళు ఉంటాయని మనకు తెలుసు. కానీ దాన్ని 1500 సంవత్సరాల పాటు అలాగే ఉంది. ఎవడో దాన్ని పట్టుకుని ఎన్ని కాళ్ళు ఉన్నాయని పరిశీలించిన వాడే లేడు. అంటే చెప్పాడు అంటే అరిస్టాటిల్ చెప్పాడంటే దాన్ని ప్రశ్నించకూడదు. అలా ఉండేది సైన్స్. ఆ తర్వాత ఇంకా ఖగోళ శాస్త్రం గురించి తీసుకుంటే టోలమీ ద్వారానే మనకి భూకేంద్రక సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ అంటారు. అంటే విశ్వానికి భూమే కేంద్రం అనేటువంటి సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ టోలమీ అనేది ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ భూకేంద్రక ఈ అరిస్టాటిల్ చెప్పినటువంటి సిద్ధాంతాలు టోలమీ యొక్క భూకేంద్రక సిద్ధాంతం రెండింటిని కూడా చర్చ ఆహ్వానించడం వలన అవే మొత్తం అన్నిట్లో పాఠ్య పుస్తకాల్లో అవే చలామణి అవుతూ వచ్చాయి. దాన్ని వ్యతిరేకించేటువంటి సాహసం ఎవరూ చేయలే. అలా మొట్టమొదటిసారిగా ఈ టోలమీ యొక్క భూకేంద్రక సిద్ధాంతాలని దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన వాడు కోపర్నికస్. కోపర్నికస్ ఇందాక చెప్పినట్టుగా కోపర్నికస్ ప్రశ్నించాడు, దానికోసం ఒక సిద్ధాంతం తయారు చేశాడు. అది భూకేంద్రక సిద్ధాంతం కాదు, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. భూమి విశ్వానికి కేంద్రం కాదు, సూర్యుడి కేంద్రకం, సూర్యుడి చుట్టూ మన గ్రహాలన్నీ తిరుగుతున్నాయని చేశాడు. ఇదంతా కూడా గణిత శాస్త్రపరంగా విశ్లేషించాడు. కానీ దాన్ని నిజంగా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినటువంటి వాడు అది చేయలేదు తను. అంచేత అది చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు కాబట్టి గెలీలియోని ఒక ఒక కొత్త రకమైనటువంటి ప్రయోగపూర్వకంగా ఫలితాలని పరిశీలించి దాన్ని రికార్డు చేయడంలో సక్సెస్ అయ్యి నెక్స్ట్ తరాలకు అందించగలిగాడు కాబట్టి గెలీలియోని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్తారు. దీనికి సంబంధించినటువంటి అంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి ఒక పరిస్థితి అయితే లేదు. దానికి ఈ భౌతిక శాస్త్రం మీద సరి అయినటువంటి అవగాహన లేదు అంతకు ముందు ఉండేటువంటిది. గెలీలియో తర్వాత అంతా కూడా మారింది. దాని గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళడానికి ముందు అసలు కొంచెం గెలీలియో యొక్క జీవిత విశేషాలను కొద్దిగా తెలుసుకుందాం. మనకి గెలీలియో ఈయన ఇటలీలో పీసా నగరంలో ఫిబ్రవరి 18, 1564లో జన్మించాడు. ఈయన 1564. ఈయన తండ్రి పేరు విన్సెంటో గెలీలి. అతను ఏంటంటే తండ్రి కూడా ఆయన ఒక సంగీతకారుడు మరియు ఆయన కూడా మ్యాథమెటిషియన్, గణితవేత్త. ఈ గెలీలియో ఈయన బాల్యంలోనే ఫ్లోరెన్స్కి వెళ్ళింది తన ఫ్యామిలీ మొత్తం. ఈ ఫ్లోరెన్స్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది అక్కడ. గెలీలియోకి ఏంటంటే బాల్యం నుంచి కూడా మ్యాథమెటిక్స్, గణితం అన్న, యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్ అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా. కానీ తండ్రి ఆలోచన వేరుగా ఉండేది. ఈ మ్యాథమెటిక్స్ను యాంత్రిక శాస్త్రం నేర్చుకుని నువ్వేం చేస్తావు,
అదేమని మనకేమీ కూడు పెట్టేదా గొడ్డ పెట్టేదా అని మన ఇప్పుడు కూడా చెప్తుంటారు కదా. అదేం ఉపాధికి పనికొచ్చేటువంటి రంగంలో పెట్టాలని ఆయన అనుకునేవాడు. మెడికల్ ఫీల్డ్ లోనూ ఫిలాసఫీ తత్వశాస్త్రాలకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండేది. అంచేత ఏం చేశాడంటే ఇంకా తండ్రి మాట కాదనలేక ఆయన 1581లో అంటే 17 సంవత్సరాల వయసులోనే ఈ పీసా యూనివర్సిటీలో ఆయన వైద్య శాస్త్రం తత్వశాస్త్రం చదవడం కోసం జాయిన్ అయ్యాడు అందులో. ఆ జాయిన్ అయ్యి తండ్రి మాట కోసం జాయిన్ అయ్యాడు కానీ గెలీలియోకి బొత్తిగా అసలు ఈ వైద్యం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆ దృష్టి అంతా కూడా మ్యాథమెటిక్స్ మీద ఉండేది. ఆయన తన యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దారిలో ఉండేటువంటి ఒక కేథడ్రల్, ఒక చర్చిలో మనకి ఆ చర్చిలో ఉండేటువంటి ఒక దే వేలాడదీసినటువంటి దీపం గాలికి అటు ఇటు ఊగడం అనేది చూసేవాడు. ఆ ఊగుతున్నప్పుడు ఎందుకు ఇలా ఇది ఊగుతోంది అని మనకి అప్పుడంటే మనకు ఈ లోలక గడియారాలు ఆ, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఈ దీనికి సంబంధించినటువంటి అవగాహన ఎవరికీ లేదు. అతను ఈ లోలకం ఆ దీపం ఊగుతున్నప్పుడు దానికి సంబంధించి అది ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, దీనికి దాన్ని ఏంటంటే ఒక డోలన కాలం అంటారు. ఆ డోలన కాలానికి అది ఎంతవరకు వెళుతుంది అంటే ఆ కంపన పరిమితి అన్నమాట, ఎంతవరకు ఎంత పరిమితి వరకు సైడ్కి వెళ్తుంది, వీటి మీద అతను రికార్డు చేయడం మొదలుపెట్టి అది లోలకం ఒక డోలనం చేయడానికి పట్టే కాలం దాని కంపన పరిమితి మీద ఆధారపడి ఉంటుందని ఒక అంటే ఆ విధంగా అబ్జర్వేషన్ ద్వారా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ అబ్జర్వేషన్కి వచ్చిన తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ ఈ కాన్సెప్ట్తో అతను ఒక ఖగోళ గడియారాన్ని తయారు చేశాడు. అయితే కొన్నాళ్ళు ఇలా చదివాడు కానీ అతను ఆసక్తి లేకుండా చదవడం అనేది నీకు ఇంట్రెస్ట్ లేకపోయింది. ఇంట్రెస్ట్ లేకుండా ఏమైందంటే అప్పుడు గెలీలో తండ్రిని ఒప్పించేసి నాకు ఈ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అని ఏం చేశాడంటే యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ తీసుకోకుండా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆ తర్వాత ఏంటంటే ఇంకా నేను ఇంకా గణిత శాస్త్రంలో బాగా అధ్యయనం చేయాలి, అంతేకాకుండా నేను ఎవరికైనా నా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే టీచింగ్ కూడా చేయాలి అని ఏం చేశాడంటే వచ్చేసి మళ్ళీ ఫ్లోరెన్స్కి వెళ్ళిపోయాడు. ఫ్లోరెన్స్కి వెళ్ళిపోయి 1586లో అక్కడ ఏంటంటే విజ్ఞాన తత్వశాస్త్రాలని ఎవరిది అరిస్టాటిల్ యొక్క అతని సైన్స్ని అతని యొక్క ఫిలాసఫీని రెండింటిని కూడా ప్రశ్నించడం మొదలెట్టాడు అక్కడ. ఆ టైంలోనే ఈయన ఆర్కిమిడిస్ గురించి చదివాడు. అప్పుడు ఉండేటువంటి పురాతన శాస్త్రవేత్తల్లో ఆర్కిమిడిస్ ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే ఆర్కిమిడిస్ కేవలం సిద్ధాంతాల ద్వారా కాకుండా ఆయన ప్రాక్టికల్గా చేసాడు వర్క్ని. అంచేతంటే ఆర్కిమిడిస్ యొక్క అతని యొక్క నాలెడ్జ్కి తను చాలా ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే ఆర్కిమిడిస్ చాలా పరికరాలు చేశాడు. వాటిలో ఏంటంటే యుద్ధ రంగంలో వాడేటువంటి రకరకాల యంత్రాలు ఆయన చేశాడు. అందులో ఏంటంటే ముఖ్యంగా శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్ళు విసిరేటువంటి యంత్రాలు, వాళ్ళ నావలను ముంచేసేటువంటి భారీ క్రేన్లు, ఇవన్నీ కూడా ఆర్కిమిడిస్ డిజైన్ చేశాడు. గెలీలియో ఏంటంటే ఈ ఆర్కిమిడిస్ యొక్క మేధావితనానికి చాలా ఆశ్చర్యపోయాడు. తాను కూడా ఆయనలాగే చేయాలి, ఏవైనా ఆవిష్కరించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక అతనిలో మొదలైంది. అంచేత నెక్స్ట్ చేసేటువంటి నిజానికి ఆ, తన పరిశోధనలు అన్నింటిలో కూడా ఆయన ఆర్కిమిడిస్ యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఆర్కిమిడిస్ను అనుసరిస్తూ ఉంటాడు అతను. ఆ విధంగా ఆ స్ఫూర్తితోనే ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే నీటిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క భారంలో మార్పు వస్తుంది కదా, అది ఆర్కిమిడిస్ కనుక్కున్నాడు. ఆర్కిమిడిస్ సూత్రం, ప్లవన సూత్రాలను చదువుకుంటాం మనం. అయితే దాన్ని కనుక్కునేటువంటి ఒక బ్యాలెన్స్, హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ అనే దాన్ని తయారు చేశాడు. నీటిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క బరువు ఎంత లేకపోతే దాని సాంద్రత ఎంత కనుక్కోవడానికి ఆయన ఒక ఒక ఐటమ్ తయారు చేశాడు. అదే హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ అంటాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే 1589లో అంటే ఇంచుమించు ఆయనకి 25 సంవత్సరాల వయసులోనే ఆయన మళ్ళీ ఎక్కడైతే చదువు వదిలేసి వెళ్ళిపోయాడో అదే పీసా యూనివర్సిటీలో ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కింద వచ్చాడు 25 ఏళ్లకే అక్కడే. అయితే ప్రొఫెసర్ కింద వచ్చి ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన విద్యార్థులకు బోధించాల్సింది ఏమిటి, అక్కడ టోలమీ ఖగోళ శాస్త్రాన్ని భూకేంద్రక సిద్ధాంతాన్ని అక్కడ బోధించమని ఇచ్చారు సబ్జెక్ట్. అయితే అంతకు ముందు అతనికి ఏంటంటే
ఈ కొద్దిగా మెకానిక్స్ మీద వీటి మీద వర్క్ చేసాడు, కానీ ఖగోళ శాస్త్రం మీద ఇంకా అతనికి నాలెడ్జ్ లేదు అప్పుడు. అప్పుడు వచ్చేటడికి ఏమందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది బోధించమన్నారు. ఫస్ట్లో బోధించడం మొదలు పెట్టాడు. అయితే ఆ 25 ఏళ్ల వయసులోనే అక్కడ ఏం చేశాడంటే అసలు ఏమిటి అని ఖగోళ శాస్త్రం మీద లోతైన పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే పరిశోధన చేసే క్రమంలోనే అతను అరిస్టాటిల్ టోలమీ సిద్ధాంతాలతో విభేదించడం మొదలుపెట్టాడు. మొద ఆ విధంగా మొదలుపెట్టి ఆయన అనేటువంటి ప్రయోగాలు చేశాడు. అదేంటంటే ఆ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా అతను ఆర్కిమిడిస్ స్పందాన్ని అనుసరించాడు అనమాట. అదేంటంటే స్వేచ్ఛగా కిందకి పడేటువంటి వస్తువు ఏంటంటే అరిస్టాటిల్ ఏమని భావించేవాడంటే బరువైన వస్తువు ఏమో వేగంగా పడుతుంది, తేలిక వస్తువు అది నెమ్మదిగా పడుతుంది అనేటువంటి భావనలో ఉండేది ఈ అరిస్టాటిల్ది. అయితే విభేదించి అది స్వేచ్ఛగా కిందకి పడేటువంటి వస్తువు వేగం అరిస్టాటిల్ చెప్పినట్లు వస్తువు భారానికి అనులోమానుపాతంలో ఉండదు, అది వస్తువు యొక్క సాంద్రతతో అనులోమానుపాతంలో ఉంటుంది అని ఏం చేశాడంటే అతను పీసాలో ఉండేటువంటి లీనింగ్ టవర్ ఎప్పటికి కూడా ఉంది కదా, అందులో నుంచి ఏంటంటే వేరు బరువులు ఉండి ఒకే సాంద్రత ఉండే వస్తువులను జారవిడిచి తన సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా రుజువు చేశాడు. అయితే ఇది నిజంగా చేశాడు చేయలేదు అనడానికి శాస్త్రవేత్తల మధ్య ఆ, అంటే ఈ ఒక కథ మాత్రమే, నిజం కాదని అంటారు. ఆ విషయం మాత్రం ఎవరికి పూర్తిగా తెలియదు. అయితే ఈ ఈ విధంగా చేశాడు అనేటువంటి ఒక మరి కథ మాత్రం చాలా అమల్లో ఉంది అది. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఆన్ మోషన్ అనేటువంటి గ్రంథం రాశాడు. ఈయన గెలీలియో. ఈ గ్రంథం ఏంటంటే అరిస్టాటిల్ యొక్క చలన సిద్ధాంతాలన్నింటినీ వ్యతిరేకించి గెలీలియోని నవీన శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రానికి నాయకుని చేసింది. ఈ ఈ చలన సిద్ధాంతాలతోనే ఒక నూతన శకం అనేది ఆరంభమైంది. మామూలుగా అంతకుముందు ఈ ప్రక్షిప్త వస్తువు అంటే ఏమిటంటే భూమికి కొంత కోణంలో కనుక వస్తువు విసిరితే మనకి తెలుసు అది కొంత అలాగా పరావలయ ఆకారంలో ప్రయాణం చేసి కిందకు పడుతుంది. అంతకుముందు ఏమనుకునేవారంటే ఆ విధంగా కొంత కోణంలో కనుక వస్తువుని విసిరితే అది వేగం 0 అయ్యే వరకు వెళ్ళి ఆ తర్వాత కిందకి పడిపోతుంది స్వేచ్ఛగా అనుకునేవారు. కానీ ఈయన అలా కాదు, ఇది దీని మీద భూమి ఆకర్షణ బలం 2 రకాలైనటువంటి బలాలు పనిచేస్తాయని చెప్పి ఆయన నిరూపించాడు. అంతేకాకుండా అంతకుముందు ఏంటంటే అరిస్టాటిల్ ప్రకారం ఏమిటంటే ఒక వస్తువు కదులుతూ వస్తువు కదులుతూ ఉందంటే దాని మీద కంటిన్యూస్ గా బలం పనిచేస్తూ ఉండాలని అరిస్టాటిల్ సిద్ధాంతం. అయితే ఈ దీనికి గెలీలియో చేసింది ఏంటంటే వస్తువు కదులుతూ ఉన్నప్పుడు అది కంటిన్యూస్ గా బలం పని చేయాల్సిన పని లేదు, అది అది ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉంటుంది, కేవలం దాని స్థితిని మార్చడానికి మాత్రమే బలం కావాలి. అంటే దాన్నే మనం ఇనర్షియా అంటాం, జడత్వం. దాని మీద ఏ బలము పనిచేయనప్పుడు వస్తువు అప్పుడు కదులుతూ ఉన్న స్థితిలో ఉంటే అదే స్థితిలో ముందుకు సాగిపోతూ ఉంటుంది. దాని దిశ మార్చాలన్నా దానికైనా బలం కావాలి. ఇది ఇది ఒక నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ పరిశోధన ఇది. దీన్ని బేస్ చేసుకునే తర్వాత న్యూటన్ తన చలన సిద్ధాంతాలు, న్యూటన్ గమన నియమాలు నిరూపించి అని తను తయారు చేశాడు. దానికి బేస్ అంతా కూడా ముందు గెలీలియోనే. అసలు ఇనర్షియా అనేటువంటి పదాన్ని చాలా మంది అనుకుంటారు అది న్యూటనే కనిపెట్టాడని, కానీ న్యూటన్ కాదు. న్యూటన్ కంటే ముందు దాని గురించి నిర్వచించింది గెలీలియోనే. అందుకే న్యూటన్ కూడా చెప్పుకుంటాడు, నేనింత గొప్ప ఇంత దూరం నేను చూడగలిగానంటే కారణం ఎంతో మంది నాకంటే ముందు ఉండేటువంటి మహామహుల భుజస్కంధాల మీద నేను అధిరోహించడమే కారణం అని. ఆ మహామహులని పిలిచినటువంటిది ఎవరినో కాదు, గెలీలియో, కోపర్నికస్, కెప్లర్. వీళ్ళని బేస్ చేసుకునే న్యూటన్ కూడా ఆ విధంగా అన్నాడు. అంటే న్యూటన్ యొక్క గమన నియమాలన్నిటికీ కూడా బేస్ ఇచ్చింది మాత్రం ఈయన రాసినటువంటి ఆన్ మోషన్ గ్రంథంలో, ఈయన ఈయన చేసినటువంటి విశ్లేషణలో పరిశోధనలో ఈయన రాసినటువంటిది. ఆ తర్వాత 1592లో తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఈయన ఆ పీసా నగరాన్ని వదిలేసి పాదువా అనేటువంటి యూనివర్సిటీలో గణిత, అక్కడ కూడా మళ్ళీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాడు. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే ఆయనకి కీర్తి ప్రతిష్టలు మొత్తం అంతా కూడా వ్యాపించాయి. 18 సంవత్సరాల పాటు
అక్కడ ఆయన పాదువా యూనివర్సిటీలోనే పనిచేశాడు. అక్కడ ఏంటంటే విద్యార్థులకి రేఖా శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని బోధించేవాడు. అయితే ఆయన ఆ టైంలో చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈయన 1593లోనే ఒక హార్స్ పవర్ సామర్థ్యం ఉండేటువంటి ఒక పంపును తయారు చేశాడు. 1593లోనే. అంతేకాకుండా 1597లో మెకానికల్ ఇంజనీర్లకి, మిలిటరీ వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఒక కాంపాస్ని తయారు చేశాడు. ఆ టైంలోనే ఈయనకి కెప్లర్తో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు అవి కూడా ఉండేవి. ఆ, ఆ, 17వ శతాబ్దం యొక్క తొలి సంవత్సరాల్లో ఈ గెలీలియో ఇందాక చెప్పాను కదా, చర్చిలో లోలక ఈ చూసే కంపన కంపనాలు చేసేటువంటి దీపాన్ని చూశాడని. దాని మీదే లోలకం మీద అది ఏ విధంగా త్వరణం చెందుతుంది, దాని సహజ త్వరణాలు ఏమిటి, దాని మీద కూడా పరిశోధన చేశాడు. ఈ ఏదైనా వస్తువు ఫ్రీగా పడుతున్నప్పుడు, కిందకి పడేటప్పుడు అది ఏ విధంగా పడుతుంది, దాని చలనం ఎలా ఉంటుందని దాని మీద ఈయన గణిత సమీకరణాలు కూడా చేశాడు. దానికోసం ఈయన ప్రాక్టికల్గా ఒక వాలు తలాన్ని క్రియేట్ చేసుకుని దాని మీద వస్తువులు దొర్లుతూ అవి నేలను అవి ఎంత ఎంత టైంలో తాకుతాయి అనేటువంటివి అన్నీ కూడా రికార్డ్ చేశాడు. ఇప్పటికీ కూడా మన ఫిజిక్స్లో చదువుకునేటువంటి ఈ వాలుతల, ఈ వేగానికి సంబంధించిన సూత్రాలకి, వీటన్నిటికీ కూడా, చలనానికి సంబంధించినటువంటి సూత్రాలన్నిటికీ కూడా ఆద్యుడు గెలీలియోనే. ఇప్పుడు ఆ గెలీలియో వేసినటువంటి ఈ పునాది, ఈ తర్వాత ఈ మెకానిక్స్ అనేటువంటి విభాగానికి, ఇప్పుడు ఈ మెకానిక్స్ అనేది ఎంత డెవలప్ అయిందో చూసాం కదా. దీని అంతటికీ కూడా ప్రాథమికమైనటువంటి పునాది పడింది గెలీలియో చేసినటువంటి ఈ ప్రాథమికమైనటువంటి పరిశోధనలే. ఆ తర్వాత 1604లోనే ఈయన సూపర్నోవా విస్ఫోటనాన్ని చూశాడు. సూపర్నోవా విస్ఫోటనం అంటే ప్రతి నక్షత్రం కూడా తన ఆఖరి దశలో పేలిపోతుంది. అంటే ఒక 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 నిర్ణీత పరిమాణానికి మించి ఉన్నటువంటి ఈ నక్షత్రాలు తమ చివరి దశలో అది మొత్తం పదార్థాన్ని శక్తి కింద మార్చుకుని పేలిపోతాయి. అది చూసిన తర్వాత అంతకు ముందు ఏమిటంటే నమ్మకం ఎలా ఉండేది అరిస్టాటిల్ది, ఈ విశ్వం అనేది మార్పు లేదు, ఇది నిరంతరాయంగా ఇలాగే కొనసాగుతోంది, అంటే ఏ మాత్రం మార్పు లేకుండా ఉంది అని. అప్పుడు ఏంటంటే ఈ అప్పుడు చెప్పాడు, మార్పు లేకుండా ఉన్నటువంటిది ఇక్కడ ఒకటి వస్తువు ఉన్నటువంటిగా కాంతి పెరిగింది అంటే అర్థం ఏమిటంటే సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. అంత కాంతి పెరిగింది అంటే ఇది మార్పు లేని విశ్వం అయితే ఈ మార్పు ఎందుకు వచ్చింది అని చాలా మందితో వాదించాడు. అంటే ఒక రకంగా ఏంటంటే అప్పటికి ఇంకా అతను టెలిస్కోప్ కనుక్కోలే, అయినా సరే మామూలు కంటితో చూసి తన తాత్విక దృష్టితో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని మీద అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చాడు. కానీ అప్పటికీ కూడా ఆయన తన సిద్ధాంతాలన్నింటినీ కూడా ముద్రించడానికి ఇష్టపడలే. ఎందుకంటే దీనికోసం ఇంకా కాంక్రీట్ ప్రూఫ్ కావాలి మన దగ్గర అని చెప్పడం కోసం. ఆ టైంలో ఏంటంటే 1608లోనే హ్యాన్స్ లెప్పరి అని ఒక డచ్ దేశస్థుడు ఉండేవాడు. ఆయన ఏంటంటే దూరపు వస్తువులను దగ్గరగా చూపించేటువంటి ఒక చిన్న పరికరాన్ని రూపొందించి పెట్టుకున్నాడు అతను. అది ఏంటంటే ఒక పిల్లల ఆటలాగా మాట. అది దూరంగా ఉండే వస్తువుని దగ్గరికి చూపించడం అని. దానికోసం అతను ఒక పేటెంట్కి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దాని గురించి విన్న తర్వాత ఇది దూరపు వస్తువులను దగ్గరగా చూపించేటువంటిది, ఇదేదో బాగుంది, దీన్ని పరిశోధన చేయాలని చెప్పి తనంతట తానుగా రీసెర్చ్ మొదలుపెట్టాడు. దాని మీద రీసెర్చ్ మొదలుపెట్టి మొదట ఏం చేశాడంటే అతను డచ్ దేశస్థుడు చేసినటువంటి పరికరం కంటే కూడా ఒక 3 రెట్లు శక్తివంతమైనటువంటి పరికరాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం వ్యవధిలోనే దాన్ని వస్తువు పరిమాణానికి 30 రెట్లు పెద్దదిగా చూపించేటువంటి టెలిస్కోప్ని తయారు చేశాడు. అది అంటే ఒక ఆట వస్తువుగా మాత్రమే చూడబడినటువంటి ఆ లిప్పరీ అనేటువంటి హ్యాన్స్ లిప్పరీ తయారు చేసినటువంటి ఒక ఆట వస్తువు అది గెలీలియో చేతిలో పడి అది టెలిస్కోప్ కింద, ఖగోళ పరిశోధనకు ఉపయోగపడే టెలిస్కోప్ కింద రూపాంతరం చెందింది. అప్పుడు ఇంక గెలీలియో ఆ టెలిస్కోప్ని 1610లో రూపొందించిన తర్వాత అప్పుడు ఒకసారి ఆకాశంలో తిప్పాడు దాన్ని. ఆకాశంలో ఎప్పుడైతే తిప్పాడో అంతకు ముందు ఎవడు భూమి మీద ఉండేవాడు ఎవడు చూడలేదు ఆకాశం ఎలా ఉంటుంది అన్నది. మొట్టమొదటిసారిగా గెలీలియో మాత్రమే చూశాడు. అది ఒక రికార్డు.
గెలీలియోది. తిప్పినప్పుడు అతనికి దృష్టికి ఏంటంటే ఒక కొత్త ప్రపంచం. అప్పటిదాకా ఏంటంటే ఏ వస్తువు అంత ఖగోళంలో ఉండే వస్తువులన్నీ ఫ్లాలెస్, ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అంతా కూడా అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఏమి లోటుపాట్లు ఉండవు. అన్ని కూడా ఖగోళ వస్తువులన్నీ కూడా అన్ని కూడా ఎటువంటి లోపం లేకుండా మార్పులు లేకుండా ఉంటుంది. అది కూడా భూకేంద్రక సిద్ధాంతం. ఇవన్నీ నమ్మకాల్లో ఉండేటువంటివి. అలాంటిది ఆయన చంద్రుడి ఉపరితలం మీద తిప్పేటప్పటికి అది అందరూ చూపిస్తున్నట్టుగా అది నున్నగా లేదు. చంద్రుడి ఉపరితలం ఎత్తైన పర్వతాలు కనపడ్డాయి, లోయలు కనపడ్డాయి. తర్వాత ఏంటంటే అతను మిల్కీ వే అని చూపించేటువంటి ఆకాశగంగ అంటారు కదా, దానికే తిప్పితే అది అనేది ఏదో మిల్కీ వే అనేది ఏదో కాదు, అది అనేకమైనటువంటి నక్షత్రాల సముదాయం అని తెలిసింది. అదే అలా కాకుండా అతను ఈ గురుగ్రహం వైపు తిప్పాడు. గురుగ్రహం చుట్టూ అతనికి 4 చంద్రుడు చూశాడు గురుగ్రహం చుట్టూ. అంటే అతనికి ఆ అర్థం ఏంటంటే గురుగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి అంటే, చంద్రుడు తిరుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? మన భూమి చుట్టూ తిరగడం కాదు, వేరే గ్రహం చుట్టూ తిరిగేటువంటివి కూడా ఉన్నాయి వస్తువులు. అంటే భూకేంద్రక సిద్ధాంతం నిజం కాదు అని ఈ విషయాన్ని చూడడానికి అప్పుడు చాలా మంది మతాధికారులకు చూపిస్తే, అంతకు ముందు కోపర్నికస్ చెప్పాడంటే గణితం అర్థం కాలేదు కాబట్టి మాకు నమ్మకం లేదని అనొచ్చు. కానీ ఈయన టెలిస్కోప్ దగ్గరేటి చూడండి అన్నాడు. చూడండి అంటే చూస్తే ఎక్కడ నమ్మాల్సి వస్తుందని చూడడానికి దాటేశారు. అలాంటి అంచేత ఏంటంటే అది గెలీలి యొక్క ప్రాంతం అంటే ప్రాక్టికల్ గా తీసుకొచ్చాడు అన్ని కూడా. అంటే గురువు నా ఆ చంద్రుడినే ఇప్పటికీ కూడా దాన్ని ఆ 4 చంద్రుల్ని కూడా ఇప్పటికీ గెలీలియో మూన్స్ అంటారు. ఆ 4 ఏంటంటే ఐవో, యూరోపా, గ్యానిమైడ్, కాలిస్ట్రో అనే పేరుతో పిలుస్తున్నారు ఇప్పుడు. వీటిని కూడా ఇప్పటికీ కూడా గెలీలియో మూన్స్ అని చెప్తారు. మన భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం అన్ని వస్తువులు కూడా భూమి చుట్టూ తిరగట్లేదు, వేరే గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఖగోళ వస్తువులు కూడా ఉన్నాయని. అదే రకంగా ఈయన శుక్రగ్రహం యొక్క దశలు చూశాడు. మనకి చంద్రుడి యొక్క కళలు అంటాయి కదా, చంద్ర కళలు. అలాగే శుక్రుడి యొక్క కళ్ళ కూడా చూశాడు. అంటే ఈ విధంగా కళ్ళు ఏర్పడుతున్నాయంటే అది కూడా వేరే గ్రహం చుట్టూ తిరుగుతోంది. అంచేత ఇది ఇవన్నీ కూడా ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం కరెక్ట్ కాదని చెప్పేటువంటిది. వీటన్నిటినీ కూడా ఆయన ఒక పుస్తకంలో, ఆ పుస్తకం పేరే 1610లోనే రాశాడు. దాని పేరు స్టారీ మెసెంజర్. ఈ ఇది గెలీలియో యొక్క ఈ టెలిస్కోప్ ద్వారా చేసినటువంటి ఈ కృషి అంతా కూడా ఈ పుస్తకంలో కనబడుతుంది. ఈ 1610లోనే ఇది ప్రచురితం అయింది. ఇందులో టెలిస్కోప్ లో చేసినటువంటి తొలినాడు పరిశోధనలు అన్నీ కూడా అందులో చూపించడమాట. ఈ రచన ఏంటంటే అరిస్టాటిల్ మోడల్ ని ఛాలెంజ్ చేసి కోపర్నికస్ అరిస్టాలియన్ మోడల్ అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ఛాలెంజ్ చేసింది, కోపర్నికస్ మోడల్ ని సమర్థించింది. ఈయన రాసినటువంటి ఇంకో పుస్తకం ఏంటంటే డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్. అంటే ఇందులో ఏం చేశాడంటే ఆయన ఈ రచనలో ఏదైనా ద్రవంలో అది ఎప్పుడు మునుగుతుంది, ఎప్పుడు తేలుతుంది ఏదైనా వస్తువు అంటే దాన్ని ప్రయోగపూర్వకంగా గణిత శాస్త్రంతో సహా నిరూపించాడు అనమాట. అంతకుముందు ఏంటంటే అరిస్టాటిల్ సిద్ధాంతంలో ఏంటంటే ఈ వస్తువు నీటి మీద ద్రవంలో మునగడం తేలడం అనేది వస్తువు యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంటుందని భావించేవారు. కానీ అది వస్తువు యొక్క ఆకారం మీద ఆధారపడదు, అది ఆ వస్తువు మరియు ద్రవాల యొక్క సాంద్రతల మీద ఆధారపడి ఉంటుంది, అది ఆ భేదం మీద ఆధారపడి ఉంటుందని ఇందులో ఈ పుస్తకంలో ఆయన నిరూపించాడు అనమాట. తర్వాత ఈయన ఈ చేసినటువంటి ఇంకో ముఖ్యం ఏంటంటే సూర్యుడిలో ఉండేటువంటి మచ్చలు, ఇప్పటికి సన్ స్పాట్స్ అని మనం చదువుతూ ఉంటాం, సూర్యుడి మీద మచ్చలు ఉంటాయని. వాటిని గురించి చూశాడు. అంత ఫ్లాలెస్, అసలు ఎటువంటి లోపాలు లేకుండా విశ్వం ఉంటుంది అని అనుకున్నప్పుడు ఈ మచ్చలు ఒకసారి కనబడడం, ఒకసారి కనబడకపోవడం, ఇవన్నీ చూసి ఇవి మచ్చలు ఉన్నాయంటే ఇది ఫ్లాలెస్ ఎలా అవుతుంది, అదే కాక మచ్చలు వస్తూ పోతున్నాయని ఏంటంటే సూర్యుడు కూడా తన చుట్టూ తను తిరుగుతున్నాడు అనేటువంటి ఐడియాకి వచ్చాడు. అది ఆ కాలంలోనే 400 సంవత్సరాల క్రితమే ఆ ఐడియాకి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది దాని మీద ఆయన లెటర్స్ ఆన్ సన్ స్పాట్స్ అనేటువంటి ఒక ఆయన కూడా ఒక పుస్తకాన్ని రాశాడు.
అయితే ఆ టైంలోనే ఏంటంటే ఒక శనిగ్రహాన్ని కూడా పరిశీలిస్తే అది కోలగా సాగున్నట్లు గమనించాడు. దానికి ఏమనుకున్నాడంటే శనిగ్రహం యొక్క అనేక చంద్రుడు శని చుట్టూ తిరగడం వల్ల మనకి కోలగా కనబడుతుంది శనిగ్రహం అనుకున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే వలయాల, మనకు తెలుసు ఇప్పుడు శనిగ్రహం చుట్టూ వలయాలు ఉన్నాయని. కానీ ఆ వలయాలను గుర్తించేటువంటి శక్తి అప్పుడు ఆ టెలిస్కోప్కి లేదు. అది చాలా తక్కువ పవర్ అది. అంచేత ఏంటంటే ఆయన అభిప్రాయానికి రావడం పెద్ద విచిత్రమే కాదు. అయితే ఇందాక చెప్పినటువంటి ఈ లెటర్ 1613లో గెలీలి ఏంటంటే లెటర్స్ ఆన్ సన్ స్పాట్స్ అని తన పరిశోధన వ్యాసాన్ని ప్రచురించాడనమాట. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బహిరంగంగా సమర్థించినటువంటి తొలి ముద్రిత రచన అది. దాని దాని మీద అప్పుడు మొట్టమొదటిసారిగా మతవాదుల దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన్ని 1616లో ఏంటంటే గెలీలియో సముద్ర కెరటాల మీద కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రచురించాడు. అది అప్పుడు అనుకున్నాడు ఆయన భూభ్రమణం వల్ల కెరటాలు ఏర్పడుతున్నాయని. దానికి అయితే ఏ కారణాలు ఉన్నాయో వివరించాలని చెప్పి ఆయనకి రోమ్కి రావాలని కూడా ఆదేశాలు ఈ చర్చి జారీ చేసింది. అంతేకాకుండా ఏంటంటే కోపర్నికస్ ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం వాస్తవాన్ని బోధించడం ద్వారా బోధిస్తున్నాడు, ఈ రకంగా తప్పుడు సైన్స్ ప్రచారం చేస్తున్నాడని మతవాదుల కౌన్సిల్ కూడా విమర్శించింది. అయితే ఈ ఈ విమర్శలు జరగడం అవన్నీ జరిగింది. అయితే అతనికి ఏం చెప్పారంటే నువ్వు ఏదైనా చెప్పుకుంటే చెప్పుకో విధంగాని నీ సిద్ధాంతాలని, అయితే అది కేవలం ఒక పరికల్పన, ఇదే నిజం అది తప్పు అని చెప్పొద్దు, ఇది నీ భావం, ఇది నీ విశ్వాసం అన్నట్టుగా చెప్పుకోమన్నారు. లేదంటే ఈ శిక్షకు జారీ అవుతావు అని అది చెప్పాడు. ఆ, ఒక 6 సంవత్సరాల పాటు కష్టపడి డైలాగ్ కనెక్టింగ్ ద టూ చీఫ్ సిస్టమ్స్ అనేటువంటి గ్రంథం రాశాడు. ఈ గ్రంథమే గెలీలియోని కారాగారం వైపు నడిపింది. ఇందులో ఏం చేశాడంటే ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్ అనేటువంటి పుస్తకం అంతా కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ రూపంలో రాశాడు ఆయన. అందులో ఏంటంటే ఒకడు భూకేంద్రక సిద్ధాంతం, ఈయన అరిస్టాటిల్ యొక్క టోలమీ యొక్క భూకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించేటువంటి ఒక వ్యక్తి. రెండో వ్యక్తి ఏంటంటే ఈ కోపర్నికస్ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించే వ్యక్తి. వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నట్టుగా పుస్తకం రాశాడు. అందులో ఏంటంటే నేను ఎవరి పక్షాన లేను, కేవలం వాళ్ళు వాదించుకుంటున్నారని. దాన్ని ఏం చేశాడంటే అందరికీ అందుబాటులో ఉండాలని ఇటాలియన్ భాషలో రాశాడు, లాటిన్లో రాయకుండానే. అది జనాల్లోకి చాలా ప్రాచుర్యం పొందింది అది. అందులో చదివిన వాళ్ళు కూడా ఇందులో భూకేంద్రక సిద్ధాంతం అనేది బలహీనంగా ఉంది వాదం, అది సూర్యకేంద్రక సిద్ధాంతం వాదం బలంగా ఉందని మొత్తానికి చాలా మందికి చదివిన వాళ్ళకి అర్థమైంది అది. ఆ రకంగా ఏంటంటే కోపర్నికస్ సిద్ధాంతాన్ని బహిరంగంగా సమర్థించాడని చెప్పి గెలీలియోకి ఏం జీవితకాల గృహ నిర్బంధ శిక్షని విధించారు. ఆ ఆ విధించినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే అక్కడ అతని కోసం గృహ నిర్బంధంలో ఒక వ్యక్తిని సహాయకుడిగా పెడితే అక్కడ కూడా అతను సహాయకుడు కూడా ఏం చేశాడంటే ఇతను ప్రోత్సహించాడు ఇంకేమైనా రాయమని. అప్పుడే ఈయన అక్కడ ఇది డైలాగ్ కనెక్టింగ్ ద టూ న్యూ సైన్సెస్ అని ఇంకో గ్రంథం రాశాడు. అదేంటంటే ఈ టూ న్యూ సైన్సెస్ అనేటువంటి గ్రంథం ఏంటంటే ఆ గ్రంథం ఆధునిక భౌతిక శాస్త్రాలకి గ్రంథాలన్నిటికీ కూడా తల్లి లాంటిది. ఆధునిక మెయిన్ ఈ ఈ గ్రంథం వల్లే ఈయనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అనేటువంటిది వచ్చిందని చెప్తారు. ఇందులో ఏంటంటే గెలీలియో పదార్థ చలనానికి సంబంధించినటువంటి అన్ని సూత్రాలు, పతనమయ్యేటువంటి వస్తువుల యొక్క త్వరణాలు అన్ని కూడా విశ్లేషించాడు. అందులోనే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో ఏం చెప్తారు, ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా ఏం కట్టాలన్నా మనం వాడేటువంటి బీమ్స్, మన ఇళ్లలో కాంక్రీట్ స్లాబ్లు కానీ వాటి యొక్క పటిష్టత అంతా కూడా ఇంజనీరింగ్ నిర్మాణానికి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది, ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనేది. దానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ని కైనమాటిక్స్ అంటే కైనమాటిక్స్ వస్తువు యొక్క చలనానికి సంబంధించినటువంటి ఈ ఈ భౌతిక శాస్త్ర విభాగం పైన మొత్తం తన దృష్టిని, తన లైఫ్ లో చేసినటువంటి పరిశోధనలన్నిటినీ కూడా అది ఒక 6 సంవత్సరాలు కష్టపడి అందులోనే మొత్తం క్రోడీకరించాడు. ఇందులో ఏంటంటే ఈ వాయుతలం మీద దొరికేటువంటి వస్తువులు,
ఫిరంగి నుండి పేల్చినటువంటి గుండు పరావలయంలో ఎలా ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఆ పరావలయంలో ప్రయాణించి అది నేలను ఎలా తాకుతుంది, అంత ఇవన్నీ కూడా మొత్తం అందులో కూడా అన్ని డీటెయిల్డ్ గా రాశాడు. ఈ గ్రంథమే భౌతిక శాస్త్రానికి ఈ ఈ గెలీలియో జవసత్వాలు అందించింది. అంతకుముందు భౌతిక శాస్త్రం అనేటువంటి విభాగం సరిగ్గా లేదు. ఈ గ్రంథం నిజానికి ఫిజిక్స్ కి ఒక ఊపిచ్చింది అనమాట. అయితే ఈ పుస్తకం ముద్రించే సమయానికి ఏంటంటే గెలీలియో కంటి జబ్బు వల్ల చూపు కోల్పోయాడు. మొత్తం మిగతా జీవితం అంతా కూడా ఆయన ఏంటంటే ఆర్సిట్రీ అనే చోట గడిపాడు. జరిపి ఆ, జనవరి 8, 1642లో చనిపోయాడు. ఏంటంటే ఈ గెలీలియో ఏంటంటే మానవ జాతికి చేసినటువంటి ఈ మహోపకారం అనేది విస్మరించలేమని చెప్తారు. ప్రయోగాల ద్వారా ఫలితాలను రాబట్టి వాటిని సూత్రీకరించినటువంటి తొలి శాస్త్రజ్ఞుడు. చూడండి, ప్రయోగాలు చేశాడు, ఫలితాలు రాబట్టాడు, వాటిని అన్నిటినీ సూత్రీకరించాడు. అంటే ఇక్కడ ప్రయోగాల ద్వారానే మ్యాథమెటిక్స్ ద్వారా ఇప్పుడు మనకు కోరుకున్నది అదే, మనం కూడా చేసేది అదే కదా. గెలీలియో ఏవైతే అయితే వరవడి పెట్టాడో అదే వరవడిని ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు. ఈ ఈయన తొలి మెకానిక్ సూత్రాలు అది ఎంతవరకు డెవలప్ అయ్యాయంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు చంద్రయాన్ 1, 2, 3 వెళ్ళినా లేకపోతే ఏ కంట్రీ అంతరిక్షయానాలు చేసిన బేసిక్ సూత్రాలన్నీ కూడా చేసినటువంటిది దీనివల్లనే. అలాగే మన ఎన్ని రేడియో టెలిస్కోపులు ఎన్ని టెలిస్కోపులు వచ్చినా మొట్టమొదటటువంటి టెలిస్కోప్ అనేటువంటి భావానికి ఆప్టిక్స్ లో పరిశోధనలు చేసి చేసినటువంటిది ఈయన. ఈయన చేసినటువంటి ఎనర్షియా అనేటువంటి పదమే మొత్తం న్యూటోనియన్ మెకానిక్స్ అనే దానికి బేస్ అయింది. ఆ రకంగా ఆయన చేసినటువంటి మహోపకారం అనేది విస్మరించలేము. అది ఆయన ఆధునిక భౌతిక శాస్త్రానికి, ఇంకా చెప్పాలంటే కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మనం ఆద్యుడని చెప్పచ్చు. ఇంత జరిగిన తర్వాత ఏంటంటే 1979లో పోప్ జాన్ పాల్ II ఏం చేశాడు, రోమన్ కాథలిక్ చర్చి గెలీలియో పట్ల తప్పుడుగా వ్యవహరించింది అని ఆ కేసుపై కమిషన్ వేసి రీఓపెన్ చేయించాడు. చేస్తే 4 సంవత్సరాల తర్వాత కమిషన్ ఏం చేసిందంటే గెలీలియోకి వేసినటువంటి శిక్ష అమానుషం, ఆ విధంగా విధించకుండా ఉండాల్సింది అని రిపోర్ట్ ఇచ్చింది. ఆయన విచారణకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా చర్చి ముద్రించింది. 1992లోనే ఆ కమిషన్ తీర్పుని పోప్ కూడా స్వాగతించాడు. ది ఎస్ఐఆర్ అని ఒక వ్యాసం రాశాడు. అందులో ఏంటంటే ఆ, గణిత శాస్త్రం యొక్క ప్రకృతిలో గెలీలియో యొక్క అభిప్రాయం కూడా ఎప్పటికీ చాలా మందికి లేనటువంటి అభిప్రాయం ఏంటంటే విశ్వం అంతటిలో కూడా అర్థం చేసుకోవాలంటే గణిత శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గణిత ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో అనేటువంటి విషయాన్ని ఈ వ్యాసంలో ఆయన విశదీకరించాడు. అందులో ఇప్పటికీ కూడా ఒక కొటేషన్ చెప్తూ ఉంటారు, అది చాలా ఫేమస్. అది ఆ, ఈయన గెలీలియో చెప్పినటువంటి సైన్స్. అది ఏమంటాడంటే గోల్ ఆఫ్ సైన్స్ ఈజ్ టు మెజర్ వాట్ ఈజ్ మెజరబుల్ అండ్ టు మేక్ మెజరబుల్ వాట్ ఈజ్ నాట్ సో. మనకి సైన్స్ యొక్క లక్ష్యం ఏమిటి? దేన్నైతే కొలవడం సాధ్యపడుతుందో దాన్ని కొలవాలి, దేన్నైతే కొలవడం సాధ్యపడదో దాన్ని కొలిచేలా చేయాలి, ప్రయత్నించాలి. అదే సైన్స్ యొక్క లక్ష్యం అని ఆయన చెప్తాడు. దేన్ని ఎగ్జిబిట్ చేయడం కోసం గెలీలియో తన జీవితాన్ని మొత్తం అంతటిని ధారపోసాడో ఆ విధమైనటువంటి అంతా కూడా అంటే అంత ముందు ఉండేటువంటి సిద్ధాంతాలు ఉండేటువంటి గ్రంథాలు అన్నీ కూడా చదివి విశ్లేషించుకుని ఆయన దాన్ని ప్రశ్నించి పరిశోధించి పరిశోధనలు చేసి నిరూపించాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రశ్నించే తత్వాన్ని మనం దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు, గెలీలియో ద్వారా. ఇదే తత్వాన్ని ఇప్పటికీ కూడా చాలా మంది అంటే శాస్త్రవేత్తలు ఉన్నారు, కానీ వాళ్ళ కూడా ప్రశ్నించే ఆ సైన్స్ పరిశోధనలు చేసినంత కాలం వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ నమ్మకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. అంతకుముందు ప్రతి వాళ్ళకి అంటే ఈ మత విశ్వాసాలు అనేది ఒక అడ్డుగా నిలబడుతుంది ఈ డెవలప్మెంట్ కోసం.
ఈ మత విశ్వాసాలను దాటి వాళ్ళు ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్ ఆ, పెంపొందించుకుని పరిశోధన చేసినట్లయితే విద్యార్థుల్లో కూడా కలిగించాలి. ప్రతిది కూడా ఏదైతే ఒకటి ఇప్పటికి కూడా మనకి ఇంటర్నెట్లో ఏదో దొరికింది కదా అని దాన్ని చూసి షేర్ చేసేటువంటి అలవాటు జనాలకి. ఈ వాట్సాప్లో కూడా వస్తుంటాయి ఏవేవో అన్సైంటిఫిక్ అవన్నీ కూడా నాన్ సెన్స్ అంతా వస్తుంటాయి. దాన్ని ప్రశ్నించేటువంటి తత్వం, దాన్ని అవగాహన చేసుకోవడం, దాన్ని ఫ్యాక్ట్ చెక్ అంటారు. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఈనాడు చాలా సైన్స్ అందుబాటులో ఉంది, ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆనాడు అందుబాటులో లేకుండా స్వయం కృషితో చేస్తాడు. ఆ స్వయం కృషితో తనే రూపకల్పన చేసుకుని ప్రయోగాల్ని తను చేశాడు. ఈ కాలంలో కూడా ఆ రకంగా స్వయంగా ఆలోచించి ప్రశ్నించి ప్రయోగాలు రూపకల్పన చేసుకుని, లేకపోతే ఆ ప్రయోగాలు చేయడం ద్వారా లేదా ఆ విజ్ఞాన శాస్త్రం మనం సైన్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి మనం అందరికీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. విద్యార్థులు కూడా ఆ విధంగా గెలియులో నుంచి స్ఫూర్తి తీసుకోవాలి.